సడన్ గా పేరు నాని గారు మోడీ గారి మీద చేసిన కామెంట్స్ అనేవి కొంచెం బాగా ఇదవుతున్నాయి. ఎందుకంటే జనరల్ గా వాళ్ళు మోడీ గారిని బీజేపీని టార్గెట్ చేయట్లేదు ఈ మధ్య కాలంలో. సడన్ గా ఆయన చాలా కొంచెం పేరు నాని గారు ఆయన బస్సులో ప్రయాణించవచ్చు కదా అది ఇది అని చెప్పేసి అన్నారండి. అంటే పొదుపుకు సంబంధించి అదే ఉంది. ఇప్పుడు దేశ ప్రధానిగా ఆయన పొదుపు మంత్రం పాటించాలి అన్నప్పుడు ఆ పొదుపు మంత్రం యొక్క ప్రభావం ఏంటి, దాని రిప్రికాషన్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్ మీద ఏ విధంగా ఉన్నాయి, లేకపోతే ప్రజల్లో ఏ విధంగా వెళ్ళింది మెసేజ్, తర్వాత పాలిటీషియన్స్ కొంతమంది ఇది చేస్తున్నారు అనేది అది మనం మార్కెట్ వాటి గురించి సరే మనం తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. కానీ బట్ వేరేస్ ఒక పేరుని నాని అనే కాదు, దాదాపుగా చాలా మంది దీని మీద కామెంట్ చేసిన పరిస్థితి. అయితే ఇక్కడే మనం ఈ సబ్జెక్టుకి సంబంధించి ఎస్ ఒక దేశ ప్రధానిగా ప్రపంచం మొత్తం కూడా ఒక క్రైసిస్ అనేటువంటిది వచ్చింది. ఈ క్రైసిస్ నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే మనం పొదుపు మంత్రం పాటించాలి అని చెప్పన్నారు. పొదుపు మంత్రం పాటించాలి అన్నప్పుడు ఈ దేశానికి ఆయన బోధించినటువంటి పొదుపు మంత్రం బాగానే ఉంది. తర్వాత బంగారం కొనొద్దని కూడా అని చెప్పన్నారు. బంగారం కొనవద్దు, దేశం క్రైసిస్లో ఉందనేటువంటిది ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారే కాదు ఫస్ట్ టైం మాట్లాడింది. గతంలో ఇందిరాగాంధీ గారు కూడా అప్పుడు క్రైసిస్ పీరియడ్లో ఆమె కూడా దాదాపు ఇలాంటి పిలిపే ఇచ్చారు. సరే ఇప్పుడు ఈయన కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సరే పొదుపు మంత్రం అనేటువంటిది దేశ ప్రజలు పాటిస్తారు సరే, బట్ పాలకుల సంగతి ఏంటి? ప్రతిదానికి కూడా రోల్ మోడల్ గా ఉండాల్సినటువంటి వాళ్ళు రోలర్స్ కదా. సో దానికి కూడా ఆయన ఇవాళ ఏం చేశారంటే ఈరోజు ఒక న్యూస్ వచ్చింది, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి కాన్వాయ్లో కూడా దాదాపుగా 50% దాదాపుగా ఆ కాన్వాయ్ని దాన్ని తగ్గించేశారని చెప్పని, రిమైనింగ్ వెహికల్స్ కూడా వీలైతే అంటే పాసిబిలిటీని బట్టి ఎలక్ట్రిక్ వాహనాలు పెట్టాలి అనేటువంటి పిలిపిచ్చారు. ఎప్పుడైతే ఆయన ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారో వెంటనే మనకి ఒక 3-4 స్టేట్స్ నుంచి ముఖ్యమంత్రులు కూడా ఇంచుమించు అదే బాటలో ఇదయ్యారు. తర్వాత ఈ తాజాగా ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ మాట్లాడటానికి కొన్ని నిమిషాల ముందు అనుకుంటాను బహుశా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఇదయ్యారు. ఒకసారి బయట ఉంది సార్, ఒకసారి చంద్రబాబు నాయుడు గారి బయట ప్లే చేయండి పీసీఆర్. ఓకే, పెట్రోల్ ప్రాబ్లం ఉంది, అది మీ సమస్య. డీజిల్ ప్రాబ్లం ఉంది, మీరేం చేస్తారో మీరు చేసుకోండి. అది కరెక్ట్ అయింది కాదు. దేశం ముఖ్యం, బాధ్యత ముఖ్యం. అందుకే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని నేను మొన్నే చెప్పాను. 7-8 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్పడం కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్ ఈస్ ఎ రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. డబ్బులు సంపాదించే అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్లో కూడా ఇది చేస్తాం. దుబారా ఖర్చు తగ్గించాలి. చాలామంది ఒక కాన్వాయ్ ఒక ప్యాషన్ అయిపోయింది. 10 వెహికల్స్ వెనకాల ఫాలో కావడం, సెక్యూరిటీ మీనింగ్ఫుల్గా ఉండాలి. అలాంటివన్నీ తగ్గించాలి. ప్రధానమంత్రి గారు ఇంకొక మాట కూడా చెప్పారు, ఫారిన్ టూర్స్ అన్ని కట్ చేయమన్నారు. తప్పకుండా కట్ చేయాలి. అమెరికాలో ఆస్ట్రేలియాలో ఇంకో దగ్గర హాలిడేకి పోతున్నారు. దానికంటే బ్రహ్మాండమైన ప్లేసెస్ అరకు పోతే కాశ్మీర్ కంటే బ్రహ్మాండంగా మన అరకు వ్యాలీ ఉంది. ఫైనల్గా రేపు నుండి మేము కూడా ఒక అనౌన్స్మెంట్ ఇస్తాం. రాష్ట్రంలో ఈ యుద్ధం వల్ల జరిగే చర్యల వల్ల నివారణ కార్యక్రమాలు ఏమేం చేయాలనో అవన్నిటి కూడా బంగారు కొనడం కూడా మానమన్నారు. మీరు కూడా ఆలోచించాలి. నేను ఇంకొక స్టెప్ ముందుకు పోతున్నా. కర్నూలులో బంగారు తయారు చేసే గని మన దగ్గరనే వచ్చింది. దేశంలో ఉత్పత్తి చేసే బంగారంలో 50-60% మన రాష్ట్రంలో తయారు చేసే పరిస్థితి. దాన్ని నెక్స్ట్ మంత్ ఇనాగరేషన్ కూడా చేస్తున్నాం. అంటే బంగారం అంతా కూడా ఇంపోర్ట్ చేస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ పోతుంది. మన దగ్గరనే బంగారు ఉత్పత్తి చేసుకుంటే ఆ సమస్య కూడా ఉండదు. ఇలాంటి సెల్ఫ్ రిలయన్స్తో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ సో
చంద్రబాబు నాయుడు గారు పొదుపు మంత్రం గురించి మాట్లాడారు. అయితే ఇక్కడ ఒక సంగతి నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్కి ఆయన అంటే కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇంచుమించుగా ఇలాంటి పిలుపే ఇచ్చారు. రాష్ట్రం మనకి పూర్తిగా ఒక అస్తవ్యస్త పరిస్థితుల్లో ఆర్థికమైనటువంటి దీంట్లో ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పొదుపు పాటించాలి. ముఖ్యంగా ఫర్నిచర్కి దీనికి కూడా మీరు పేషీల్లో గుర్తుండే ఉంటుంది చాలా మందికి, పేషీల్లో ఫర్నిచర్ అది ఇలాంటిది కూడా కొనొద్దు, ఖచ్చితంగా పొదుపు మంత్రం పాటించాలని చెప్పని ఆయన పిలిపించారు. ఫర్నిచర్ కూడా కొనకుండా మనం అడ్జస్ట్ అవుదాము అని ఇచ్చినప్పుడు ఆహా అని చెప్పని జనం అంతా అనుకున్నారు. అలాంటిది ఆ తదనంతర కాలంలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా మనం చూసాం. తర్వాత ఆయన విదేశీ టూర్ల గురించి మాట్లాడుతున్నారు, భారీ కాన్వాయ్ల గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఒకసారి చూసుకుంటే అసలు దేశానికి పొదుపు బోధిస్తున్నటువంటి నాయకులు ఎవరు, అదేవిధంగా ఆదర్శవంతంగా ఆర్భాటాలకు దూరంగా ఉంటున్నటువంటి చాలా సింపుల్గా ఉండేటువంటి ప్రొఫైల్ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు. అంటే అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. సో ఇప్పుడు ఇది ఒక ఆసక్తికరమైన